తెలంగాణ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. పన్నుల ఎగవేత కుంభకోణంలో ఆయన అడ్డంగా బుక్కయ్యారు. దాదాపు 1000 కోట్ల జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై విచారణ చేపట్టిన సిసిఎస్ పోలీసులు సోమేష్ కుమార్పై కేసు నమోదు చేశారు. సోమేష్ కుమార్తో పాటు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఏ శివరామప్రసాద్, ఫ్లియాంటో టెక్నాలజీస్ ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబుపై కూడా కేసు నమోదైంది. పోలీసులు ఎఫ్ఐఆర్లో సోమేష్ కుమార్ను A5గా చేర్చారు. తాజా కేసు గురించి ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో హవా నడిపించిన తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. పన్నుల ఎగవేత కుంభకోణంలో అడ్డంగా బుక్కయ్యారు. పన్ను చెల్లింపులు చేయకుండానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ని పాస్ చేశారని, ఫలితంగా రాష్ట్ర ఖజానాకు గణనీయమైన నష్టం వాటిల్లిందని ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 26న జీఎస్టీ మోసం జరిగిందని సెంట్రల్ కంప్యూటర్ వింగ్ నాంపల్లి జాయింట్ కమిషనర్ కానూరి రవి సిసిఎస్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక బిగ్ లీప్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ పై వాణిజ్య పన్నుల శాఖ ఆడిట్ నిర్వహిస్తుండగా వ్యత్యాసాలు బయటపడడంతో ఈ కేసు వెలుగు చూసింది. పన్ను చెల్లింపులు చేయకుండానే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పాస్ చేయడంతో రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందనేది రవి ఫిర్యాదులో ప్రధాన అంశం. ఒక్క తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు 1000 కోట్లపైనే నష్టం వాటిల్లింది. మరో 11 ప్రైవేట్ కంపెనీలు కూడా 400 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమికంగా దర్యాప్తులో వెల్లడైనట్లు రవి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పన్ను ఎగ్గొట్టడానికి 4 సహకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా సిసిఎస్ పోలీసులు వీరిపై ఐపీసీ 406, 409, 120B ఐటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ స్కామ్ వెలుగు చూడడానికి ప్రధాన కారణం మ్యాన్ పవర్ సప్లై చేసే బిగ్ లీఫ్ అండ్ టెక్నాలజీస్ అండ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పన్ను చెల్లించకుండానే 25 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుని మోసానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ అంతర్గతంగా విచారణ చేపట్టింది. ఈ శాఖకు టెక్నాలజీ అందించే సర్వీస్ ప్రొవైడర్గా ఐఐటి హైదరాబాద్ వ్యవహరించింది. ఈ సర్వీస్ ప్రొవైడర్ పని ఏంటంటే తెలంగాణలో పన్ను చెల్లింపుదారులు నమోదు చేసే ఐటీ రిటర్న్స్లో అక్రమాలను గుర్తించడంతో పాటు డేటాను విశ్లేషించడం, అలాగే ఎవరైనా అక్రమాలకు పాల్పడితే సర్వీస్ ప్రొవైడర్ రూపొందించిన స్క్రూటినీ మాడ్యూల్ గుర్తించాల్సి ఉంటుంది. కానీ బిగ్ లీప్ అక్రమాలకు పాల్పడినప్పటికీ ఈ మాడ్యూల్ కనిపెట్టలేదు. దీంతో వాణిజ్య శాఖకు సర్వీస్ ప్రొవైడర్పై అనుమానాలు మొదలయ్యాయి. బిగ్ లీప్ అక్రమాలను సర్వీస్ ప్రొవైడర్ గుర్తించకపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ ఓ అధికారిని నియమించి విచారణ మొదలుపెట్టింది. ఆ అధికారి గత ఏడాది డిసెంబర్ 26న ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలో విచారణ చేపట్టారు. అప్పటి రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీతో పాటు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ల మౌఖిక ఆదేశాల మేరకు అక్రమాలను గుర్తించకుండా సాఫ్ట్వేర్లో మార్పులు చేశారని ఆయన తన నివేదికలో వివరించారు. సాఫ్ట్వేర్లో మార్పులు చేసిన కారణంగా ఐజీఎస్టీలో అక్రమాలు బయటపడలేదని, దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు. ఇక ఐఐటి హైదరాబాద్ ప్రాంగణంలోని ఫ్లియాంటో టెక్నాలజీస్ సంస్థ వాణిజ్య పన్నుల శాఖ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ ఫ్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల్ని వాణిజ్య పన్నుల శాఖ వివరణ కోరింది. వారు దీనికి సమాధానంగా సోమేష్ కుమార్ ఆదేశాలతోనే తాము సాఫ్ట్వేర్ మార్పులు చేసినట్లు కాశీ విశ్వేశ్వరరావు, శివరాం ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నారు. ఈ క్రమంలో వాణిజ్య శాఖకి ఐఐటి హైదరాబాద్కి మధ్య జరిగిన చీకటి ఒప్పందం గురించి మరింత సమాచారం రాబట్టేందుకు ఈ ఏడాది జనవరి 25న స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్కి వాణిజ్య పన్నుల శాఖ లేఖ రాసింది. అయితే డేటా అంతా ఐఐటి హైదరాబాద్ నియంత్రణలో ఉందని, డేటాలో అవసరమైనప్పుడు మార్పులు చేసేందుకు వీలుంటుందని స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ సమాధానం పంపించింది.
పోలీసుల విచారణలో ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు స్పెషల్ ఇనిషియేటివ్స్ అనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సూచనలను తీసుకున్నారని, అందులో సభ్యులు సోమేష్ కుమార్, విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్లు ఉన్నారని తేలింది. ఈ క్రమంలో గ్రూప్ ఏర్పాటు, గ్రూప్లో జారీ చేసిన ఆదేశాల ఆధారంగా సాఫ్ట్వేర్లో చేసిన మార్పులను వివరించాలని విశ్వేశ్వరరావు, శివరామ ప్రసాద్లకు వాణిజ్య పన్నుల శాఖ అత్యవసర మెమో జారీ చేసింది. దానికి వారు సోమేష్ కుమార్ పర్యవేక్షణలో గ్రూప్ తయారైందని, డిసెంబర్ 2022 నుండి గ్రూప్ యాక్టివ్గా లేదని సమాధానమిచ్చారు. అయితే గ్రూప్ ఫిబ్రవరి 2024 వరకు యాక్టివ్గా ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. వాట్సాప్ చాట్ హిస్టరీలో ఐజీఎస్టీ నష్టాలను అంచనా వేసే నివేదికలు రూపొందించబడ్డాయి. అవకతవకలు జరిగినా రిజిస్ట్రేషన్లను రద్దు చేయవద్దని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఆధారాలను తారుమారు చేసేందుకు వీలు లేకుండా నిందితుల ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. దీంతో తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చిక్కుల్లో పడ్డారు. పన్నుల ఎగవేత కుంభకోణంలో చిక్కుకున్నారు. బీహార్కు చెందిన సోమేష్ కుమార్ను ఆంధ్రప్రదేశ్కు బదిలీ చేసినా ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. మాజీ తెలంగాణ సీఎం కేసీఆర్ సోమేష్ను ఏరికోరి చీఫ్ అడ్వైజర్గా నియమించుకున్నారు. ఆయన కేబినెట్ హోదా ఇచ్చారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను పక్కన పెట్టి సోమేష్కు ఎంపిక చేసుకున్నారన్న విమర్శలను కూడా కేసీఆర్ ఎదుర్కొన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి కూడా అయిన సోమేష్ కుమార్ కూడా అవినీతి బురదలో ఇరుక్కుపోవడం నిజంగా విషాదమే.